నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి, ముందు మనం తీసుకుపోయి తర్వాత వాళ్ళని తీసుకుపోతాడు అనేది కాదు అని చెప్తున్నాడు అక్కడ. ముందుగా చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ముందు వాళ్ళు లేవాలి, తర్వాత మన సంగతి అంటున్నాడు అనమాట. ముందుగా మనల్ని తీసుకోడు అన్నాడు. ముందుగా నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి మనం చేరము. కానీ ముందు లేసేది ఎవరు? మొదట లేసేది క్రీస్తునందుండి చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి పోతాం. భూమిదికి రాడాయన, మధ్యాకాశానికి వస్తాడు. అక్కడికి మనం ఎత్తబడతాం. చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, వారు మహిమదేహాన్ని ధరించుకుంటారు. నిలిచి ఉండు మనం ఉన్నాం, యేసునందున్న వాళ్ళు మనము మహిమదేహం ధరిస్తాం. వారు వీరు మన ఇద్దరం కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి పోతామని చెప్తున్నాడు. అంతే కదమ్మా? ఇక్కడ ఏం జరుగుతుంది? పునరుత్థానము జరుగుతుంది. అవును కదా? పునరుత్థానం అనేది జరుగుతుంది, కనబడుతుంది ఇక్కడ మనకు. మృతులు అక్షయులుగా లేపబడుతున్నారంటే అది పునరుత్థానము జరుగుతుంది. పునరుత్థానాలు ఎన్ని? యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేది. అంటే ఎక్కడి నుంచి? సమాధుల్లో నుంచి బయటికి వస్తున్నారు. అంటే పునరుద్ధానము చెందుతూ ఉన్నారు. ఆ పునరుద్ధానంలో బయటికి వచ్చే వాళ్ళు రెండు రకాల పునరుద్ధానాలు. ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును. రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ పునరుద్ధానాలమ్మా. వినండి బాగా. రెండు రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటేమో నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులు అగుటకు. అంటే కొంతమంది పరలోకాన్ని చేరడానికి, నిత్య జీవం పొందడానికి, కొంతమంది నరకానికి వెళ్ళడానికి లేస్తారు. ఆ రకంగా రెండు నీతిమంతుల పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం అనేటివి రెండు ఉన్నాయి. లాజర్ లేచాడా లేదా? లాజర్ ఎప్పుడు లేచేసాడు ఆల్రెడీ ముందుగానే. అంటే లాజర్ లేచిన దాన్ని దేవుడు ఈ పునరుత్థానములో చేర్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తునాథుడు లేచినప్పటి నుంచే మొదలు పెడుతున్నాడు ఆయన పునరుత్థానముల గురించి కౌంట్ చేయడం ప్రారంభించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్నాడు. అంటే యేసయ్య కంటే ముందు ఎవరు లేపబడ్డారు? లాజర్ లేచాడు లేదా? మరి లాజర్ది ప్రథమ ఫలం కావాలి, కానీ యేసయ్యదే ప్రథమ ఫలం అంటున్నాడు. కారణం ఏంటంటే లాజర్ లేచిన మళ్ళీ చనిపోయాడు, యేసయ్య లేచి మళ్ళీ చనిపోలా. కాబట్టి యేసుక్రీస్తునాథుని యొక్క పునరుత్థానమే ఫస్ట్ పునరుత్థానము. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. యేసయ్య చనిపోయేటప్పుడు కూడా కొంతమంది లేసారు లేదా సమాధిలో నుంచి, అవి కూడా పునరుత్థానంలోకి కౌంట్ కాదు. ఏ పునరుత్థానంలోకి లెక్కలోనికి రాదు. మొట్టమొదటి పునరుత్థానము నీతిమంతులు లేస్తారు కదా, యేసయ్య బూర ఊదినప్పుడు, కడబూరం రోగినప్పుడు లేస్తారు కదా, దాంట్లోకి వాళ్ళు కౌంట్లోకి రారు. ఎందుకంటే వాళ్ళు లేచారు మళ్ళీ చనిపోయారు. అయితే కడబూరం రోగినప్పుడు మొత్తం అందరూ నీతిమంతులుగా ఉండి యేసయ్య రక్తమనందు విశ్వాసం ఉంచి బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. అది ఫస్ట్ పునరుత్థానం. ఆ పునరుత్థానంలో లేచేటువంటి వారే నీతిమంతులు. వాళ్ళతో కలిపి సజీవులంగా దేవుని యందు ఉన్న విశ్వాసం కూడా కలిపి ఆ ఇద్దరిని కలిపితేనే సంఘం. ఆ సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. 20వ అధ్యాయం 5వ వచనం చదువు.
ప్రకటన 25. మొదటి పునరుద్ధానము అన్నాడు, అంటే రెండవ పునరుద్ధానం కూడా ఉంది. యేసయ్య చెప్పినట్లుగా యోహాను సువార్త 5:28, దానియేలు 12:2 ప్రకారము 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఒకటి నీతిమంతులు లేచేది ఉంది, రెండవది అనీతిమంతులు లేచేది ఉంది. అయితే ఇది మొదటి పునరుద్ధానము అన్నాడు. ఎక్కడ అన్నాడు? 5వ వచనంలో అన్నాడు, లాస్ట్ భాగం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే కొంతమంది లేచారు. లేచిన వాళ్ళను కలిపి దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఇది మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానం, ఫస్ట్ లేసేటువంటి పునరుత్థానం. రెండవ పునరుత్థానం ఏముంది? అనీతిమంతులకు దేవుడు లేపిన తర్వాత వారికి తీర్పు తీర్చి నిత్యాగ్నిగుండంలో వేస్తాడు. అది రెండవ పునరుద్ధానం. ఇంకా ఆ 2 తప్పితే ఇంకా వేరే పునరుద్ధానాలు లేవు. అంత ముందు జరిగిన పునరుద్ధానాలన్నీ కూడా పునరుద్ధాన లెక్కలోనికి రావు. ప్రథమ ఫలము క్రీస్తు. మొదటి పునరుద్ధానములో ఉన్నటువంటి వారు ఎవరు అంటే, క్రీస్తు నందు నుండి మృతులైన వారు మొదట లేతురు. అది నెంబర్ 1. మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు ఎవరంటే క్రీస్తు నందున్న వారు, నెంబర్ 1. అయితే రెండవ పాయింట్లో అదే ప్రకటన గ్రంథం 24 చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకును అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై. ఎవరు వీళ్ళు? వారు అంటే ఎవరంటే, ఎవరైతే క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కారము చేయలేదో వాళ్ళు బ్రతికారు అంటున్నారు. ఎవరైతే తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకోలేదో వారు బ్రతికారు అంటున్నారు. ఎవరైతే యేసు విషయమై సాక్ష్యము నిమిత్తము వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడ్డారో వారు బ్రతికారు అంటున్నారు. ఆ బ్రతికినటువంటి వారు 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేశారు. ఈ బ్రతికినటువంటి వీరు లేచారు కదా, దీనిని ఏమంటున్నాడంటే 5వ వచనంలో ఇది మొదటి పునరుద్ధానం. అంటే మొదటి పునరుద్ధానంలో ఎవరెవరు ఉండాలి? 1 కొరింథీ 15వ అధ్యాయం 51 ప్రకారము, 1 తెస్సలోనికీయులకు 4:14-17 ప్రకారము క్రీస్తు నందున్న వారు ఉండాలి, నెంబర్ 1. రెండవది, అదే మొదటి పునరుద్ధానంలో క్రూర మృగం అనేది ఒకటి కనబడుతుంది. ఇక్కడ దాని ప్రతిమకు నమస్కారము చేయకుండా ఉండేవాళ్ళు ఉండాలి. దేంట్లో? ఎన్నో పునరుద్ధానంలో? మొదటి పునరుద్ధానంలో అని వాక్యం చెప్తుందా లేదా? అక్కడ ఇది మొదటి పునరుద్ధానము అని వాక్యం చెప్తుంది. మొదటి పునరుద్ధానములో ఎవరు ఉండాలి? క్రూర మృగము దానికి ప్రతిమకు నమస్కారం చేయని వాళ్ళు. మరి ఆ విధంగా బ్రతకడం ద్వారా ఆ యొక్క హింసలను అనుభవించి శిరఛేదనము చేయబడి దేవుని కోసం చనిపోయినటువంటి వారు ఏ పునరుద్ధానంలో ఉండాలి? మొదటి పునరుద్ధానంలో. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఈ క్రూర మృగం ఎవరు? ఏమా ముందేమనుకున్నాం? బూరల గురించి తెలుసుకోవాలనుకో. కాదు, బూరల గురించి తెలుసుకోకముందు పునరుద్ధానాల గురించి తెలుసుకోవాలనుకో. పునరుద్ధానాల్లో మళ్ళీ 2గా బయటపడ్డాయి. ఆ రెండిటిలో మొట్టమొదటి పునరుద్ధానము నీతిమంతుల పునరుద్ధానం అనుకున్నాం. నీతిమంతుల పునరుద్ధానానికంటే ముందు లేచిన ఈ లాజరు మిగతా వాళ్ళందరూ పునరుద్ధానం లెక్కలోనికి రారు. ప్రథమ ఫలము క్రీస్తు కాబట్టి. మరి వీళ్ళల్లో ఈ మొదటి పునరుద్ధానంలో క్రీస్తునందున్న వారు మాత్రమే అని కాదు, ఇంకా క్రూర మృగమునకు మొక్కని వాళ్ళు కూడా ఉన్నారు. క్రూర మృగమునకు ముద్ర వేయించుకోని వారు కూడా ఉన్నారు. మరి వాడి ద్వారా శిరఛేదనము చేయబడినటువంటి వారు కూడా ఉన్నారు అని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మరి క్రూర మృగం ఎవరు అనేది తెలుసుకోవాలి.
మరి అలాగే ఈ క్రూర మృగము యొక్క ప్రతిమ ఏంటి, అలాగే దాని ముద్ర ఏంటి అన్న విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది చూసారు వాక్యం. ఇవన్నీ మనం చూస్తే కానీ మనకి ఈ విషయం అర్థం కాదు. క్రూర మృగమును గూర్చినటువంటి వివరణ వర్ణన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో వ్రాయబడింది. బాగా వినండి. యేసుక్రీస్తు నాథుని గూర్చినటువంటి రాకడ సమయమును గూర్చినటువంటి స్పష్టమైన సూచనలు ధ్యానం చేస్తున్నాం. రాకడ సమయంలో పునరుత్థానం అనేది జరుగుతుంది. ఆ పునరుత్థానంలో నీతిమంతులు లేపబడతారు, అలాగే క్రూర మృగానికి మొక్కని వారు లేపబడతారు. అంటే క్రూర మృగమునకు నమస్కారము చేయని వారు లేపబడతారు. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఎవరైనా సరే మీరందరూ ప్రైజ్ లార్డ్ చెప్పారనుకోండి, ఇక్కడ కూర్చున్న రాముడు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, రాముడు ప్రదీప్కు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నమస్కారం చేయలేదు అంటాం కదా. నేను రానేలేదు, నేను రాకుండానే రాముడు ప్రదీప్కు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు అంటామా? అనం కదా. మరి అలాగే క్రూరముఖము వచ్చిన తర్వాత, క్రూరముఖము ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు కనుకనే అందరూ నమస్కారం చేస్తుంటే వీళ్ళు చేయలేదు కనుకనే వీళ్ళు చేయలేదు అని చెప్తున్నాడు. సింపుల్ కామన్ సెన్స్. అయితే ఈ క్రూరముఖమును గురించినటువంటి వివరణ 13వ అధ్యాయంలో మనకుంది. మొదటి వచనం, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఆ మాటలు మనము పూర్తిగా కింది వరకు చదువుకుంటూ వెళ్ళిపోతే 10వ వచనం వరకు ఆ యొక్క క్రూర మృగమును గురించి వ్రాయబడి ఉంది. ఈ క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 10 కొమ్ములు. ఆ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే 4 జంతువులు కనపడతాయి అక్కడ. 4వ వచనంలో దానియేలుకు దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు. మొదటిది సింహమును పోలినది అన్నాడు. రెండవది 5వ వచనంలో రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అన్నాడు. 6వ వచనంలో అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని అన్నాడు. 7వ వచనంలో మనం చూసినట్లయితే 4వ జంతువు ఒకటి కనపడు, దీనికి కొమ్ములు 10 కొమ్ములు ఉండెను అని మనం చూస్తాం. నేను చదువుతాను 7వ వచనము. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహాబల మహాత్మ్యము గలది, దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను 7వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 అయి ఉండి లోకమందు ప్రభుత్వము చేయబో 4 రాజులను సూచించుచున్నవి. 4 రాజులు. ఏమా? మొట్టమొదటి రాజు సింహమును పోలినటువంటి వాడు. అంటే మొత్తము భూమినంతటిని కూడా ఏలినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ముందు ఏలింది ఎవరు? నెబుకద్నెజరు. బబులోన్, బాబిలోన్ కింగ్డమ్, బబులోను రాజ్యానికి మరి సూచన సాదృశ్యము మొట్టమొదటి మరి రాజు. మొదటిది సింహము, రెండవది 5వ వచనంలో ఎలుగుబంటిని పోలినది అన్నాడు. నెక్స్ట్ కింగ్డమ్ ఏంటంటే మాదియా పారసీక, పర్షియా అంటారు కదా, పర్షియా, మాదియ పారసీక కింగ్డమ్ రాజ్యం. ఆ తర్వాత 6వది చిరుత పులిని పోలినది. చిరుత పులి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది కదా, బాగా స్పీడ్ గా పరిగెత్తే జంతువులు ఏది? చిరుత పులి. దానికంటే స్పీడ్ ఏది పరిగెత్తలేదు. అంటే తర్వాత వచ్చినటువంటి కింగ్డమ్ ఏంటి? గ్రీక్ కింగ్డమ్. గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండరు పాదం ఒక్క చోట లేదని అన్ని రాజ్యాలు జయించుకున్నాడు. అందుకే చిరుత పులిని పోల్చాడు. తర్వాత 4వ జంతువు వచ్చేసి మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులను గురించి, కింగ్డమ్స్ గురించి దేవుడు ముందే దానియేలుకి బయలుదేరి చేశాడు. 4వ కింగ్డమ్ వచ్చేసి 4వ జంతువు, దానికి 10 కొమ్ములు అన్నాడు. ఇది దేనికి సాదృశ్యము? తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. అయితే
ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 10 కొమ్ములు మనకు ఏ జంతువులో కనబడుతున్నాయి? 4వ జంతువులో కనబడుతున్నాయి. ఆ ప్రకటన గ్రంథంలో క్రూరముఖమునకు నమస్కారం చేయకంటే, ఇప్పుడు క్రూరముఖం అంటే ఏంటి అర్థము? రాజు, ప్రపంచాన్ని మొత్తం ఏలినటువంటి రాజు అన్నమాట. ఈ రాజులందరిలో కూడా వాడు లాస్ట్ రాజు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి, అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ క్రూర మృగము ప్రపంచాన్ని అంతటినీ ఏలబోయేటువంటి ఒక నియంత, ఒక రాజు అన్నమాట. ఆ రాజు ఎవరు? వాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం దినాల బాగా. ఎవరు వాడు? ఏ దేశం నుంచి వస్తాడు? రాబోయే రాజు గురించి ముందే వ్రాయబడినటువంటి సంగతి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయం ప్రకారము 4వ కింగ్డమ్ అయినటువంటి రోమా సామ్రాజ్యములో నుంచి ఆ యొక్క రాజు వస్తాడు అన్న విషయం మనం చూస్తున్నాం. దానికి 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయొచ్చు, మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. 8వ వచనం, దానియేలు 7:8. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఈ చిన్న కొమ్ము దానికి స్థలం ఇచ్చుటగా. దేనికి? చిన్న కొమ్ముకు. ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. 10 కొమ్ములు ఉన్నాయి కదా, 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరికి వేయబడ్డాయి. దేనికి? ఈ 10 కొమ్ములలో నుంచి ఒక చిన్న కొమ్ము లేచింది. దానికి స్థలం ఉండడానికి 3 లేచి పక్కకి వెళ్ళిపోయారు. అంటే 10 రాజులు రాజ్యానికి సాదృశ్యం. 10 రాజ్యాల్లో ఒక రాజ్యములో నుంచి, ఒక కింగ్డములో నుంచి ఒక రాజు బయటికి వస్తాడు. ఆ రాజు ఉండుట కొరకే 3 రాజులు. ఆ రాజు వస్తానే వారి ప్రవర్తన చూసి ఆ 10 దశరాజ్య కూటమిలో నుంచి మాకొద్దు సభ్యత్వం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. 3 పెరిగి వేయబడ్డాయి అన్నమాట. చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ము అనేది మీరు అటు గమనంలో పెట్టుకోండి. ఈ 4వ జంతువు, దాని యొక్క 10 కొమ్ములను గురించినటువంటి వివరణ, రాబోతున్నటువంటి క్రూర మృగము ప్రపంచ నియంత ఏ దేశంలో నుంచి వస్తాడో మనం చూస్తున్నాం. అదే 7వ అధ్యాయము 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముకు మరి ఒక రాజు పుట్టి, అంటే చిన్న కొమ్ము, ఆ 3 రాజులను పడద్రోయును అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ చిన్న కొమ్ము అనే ఆ రాజు 25 ఏం చేస్తాడో రాయబడి ఉంది. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టు. మహోన్నతుని భక్తులు అంటే ఎవరు? మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయు. మహోన్నతుడు అంటే ఎవరు? మన దేవుడే. దేవునికి విరోధముగా మాట్లాడతాడు. అలాగే మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని మాట్లాడుతాడు. భక్తులు ఉంటాడు వాడు వచ్చినప్పుడు, కాబట్టి వారిని నలగొడతాడని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉంది. అలాగే మనం ముందుగా ఇంకా వాడు ఏం చేస్తాడు చూసిండు. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదు. కాలము అంటే 1 year, కాలములు అంటే 2 years, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలోనికి వద్దాం. 13వ అధ్యాయము 5వ వచనం. 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 3.5 సంవత్సరాలు. కాలములు అర్ధకాలం 3.5 సంవత్సరాలు. ఇక్కడ దీనికి జతపక్షి అది. అలాగే కానీ స్పష్టంగా తెలియలే ఏ కింగ్డమ్లో నుంచి వస్తాడు. 10 కింగ్డమ్స్ అన్నాము, 10 రాజ్యాలు అన్నాము. 10 రాజ్యాల్లో ఏ రాజ్యంలో నుంచి వస్తాడు అనేది మనకు ఇంకా తెలియలేదు. కడబూరం రోగినప్పుడు లేపబడే ఆ మొదటి పునరుద్ధానములో వీడి చేత నలగొట్టబడిన భక్తులు కూడా ఉన్నారన్నమాట. అంటే ఈ నియంత వచ్చేంత వరకు కూడా సంఘము భూమి మీదనే
కనుకనే దానికి మొదటి పునరుద్ధానము అన్నాడు. నో, మేము ఒప్పుకోమంటే మరి అది ఎందుకు మొదటి పునరుద్ధానం అయ్యింది? ఇది ఏ పునరుద్ధానం అంటే సరిపోతుంది, కానీ ఇది ఏ మొదటి పునరుద్ధానం అని ఎందుకు అన్నాడు? మొదటి పునరుద్ధానములోని ఒక భాగము అనాల. పునరుద్ధానములో మొదటి పునరుద్ధానములో చాలా ఉన్నాయి, వరుసలు చాలా ఉన్నాయి అని ఒక బోధ ఉందన్నమాట. అలాంటిదే ఉంటే పరిశుద్ధాత్మదేవుడు అక్కడ ఏం రాయించాలి? ఇది ఏ మొదటి పునరుద్ధానములోని ఒక వరుస అని వ్రాయాలి. అది రాయలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము అని తెలియజేసేసారు. ఆ పునరుద్ధానంలో అంచె అబద్ధ క్రీస్తు ఉన్నప్పుడు మరి సంఘము ఉండి, ఆ సంఘము వాని చేతిలో నలగొట్టబడిన తర్వాత మరి చనిపోయినటువంటి వారు కూడా ఆ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే ఆ అంత్య అబద్ధ క్రీస్తు ఎవరు, ఆ రాజు ఎవరు, వాడిని ఎట్లా మనం కనుక్కోవాలి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. రాకడ సమయాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు వాడు మనకు ఎందుకు అవసరం అయ్యాడంటే, వాడు కూడా వస్తాడు. వాడు వచ్చిన తర్వాత వానికి ఎన్నేళ్ళు రాజ్యం వెళ్ళడానికి ఇచ్చాడు? 3.5 సంవత్సరాలు. అంటే వాడు 3.5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళేటప్పుడు భూమి మీద సంఘము ఉంటుంది. 3.5 సంవత్సరాలు అయితేనే సంఘము ఎత్తబడుతుంది. రాకడ సమయం తెలిసిపోయిందా లేదా? ఇప్పుడు వాడు ఎప్పుడు వస్తాడు, ఏ రాజ్యంలో నుంచి వస్తాడు అనేది తెలిసింది అనుకోండి, రాకడ సమయం మనకు తెలిసిపోయినట్లే. అందుకు వాడు ఏ రాజ్యం నుంచి వస్తాడు, ఏ దేశం నుంచి వస్తాడని కనుక్కోవడానికి లేఖనాలను పరిశోధిస్తాడు. దానియేలు గ్రంథము 8వ వచనంలో కూడా మళ్ళీ దానియేలుకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములో పొట్టేలు మేకపోతు కనబడతాడు. ఇందులో ముందు పొట్టేలు గురించి మాట్లాడతాడు. దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే 2-3 కలిసి నేను చదువుతున్నాను, గమనించండి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముకు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఉలయను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఈ పొట్టేలు ఏంటి అనేది 20వ వచనంలో తేల్చేశాడు. 8:20 నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజులను సూచించుచున్నది. మళ్ళీ ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను అని మనం చూస్తాం. ఈ మేకపోతు దేనికి సాదృశ్యము? 21వ వచనం, అదే దానియేలు 8:21, బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. అంటే అలెగ్జాండర్ గురించి మాట్లాడుతుంది. అలెగ్జాండర్ వచ్చాడు అప్పుడు దానియేలు రాసేటప్పుడు? రాలా. ఇక దానియేలు ఉన్నప్పుడు ఏ కింగ్డమ్ ఉంది అప్పుడు భూమి మీద? ఎస్, మొట్టమొదటి కింగ్డమ్ బబులోను కింగ్డమే ఉంది అప్పటికి. ఇంకా సెకండ్ కింగ్డమ్ రాలా, తర్వాత థర్డ్ కింగ్డమ్, 3వది రాలా. కానీ దానియేలు చరిత్ర అయిపోయిన తర్వాత ముందుగానే దేవుడు ప్రవచించి రాసిన ప్రకారం జరిగినాయే లేదా? తర్వాత మాదీయులు వచ్చారు, పారసీకులు, ఆ తర్వాత గ్రీకుల రాసిన అలెగ్జాండర్ వచ్చాడు. కరెక్ట్గా దేవుడు ముందుగానే బయలుపరిచాడు దానియేలు. అయితే అక్కడ మనకు స్పష్టంగా దొరుకుతాడు ఎక్కడి నుంచి వస్తాడు, అంచె అబద్ధ క్రీస్తు. అదే దానియేలు 8వ అధ్యాయంలో మనకు మేకపోతు గురించి మాట్లాడుతూ 8వ వచనం చదువుతున్నాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాడు. అలెగ్జాండర్ అలాగే చేశాడు. అది బహుగా పుష్టి నుండగా దాన్ని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఒక కొమ్ము విరిగెను, పెద్ద కొమ్ము. ఆ పెద్ద కొమ్ము విరగగానే మరి దాని ప్లేస్ లో దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కుల 4 పెరిగెను అని మనం చూస్తాం. ఇక్కడ మళ్ళా చిన్న కొమ్ము 9వ వచనంలో కనబడుతుంది. ఈ కొమ్ములలో ఒకదానిలోని ఒక చిన్న కొమ్ము మొలిచి. ఈ చిన్న కొమ్ము మళ్ళా జతపక్షి ఇంతకుముందు ఒక చోట చూసాం. ఎక్కడది? అదే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనంలో చిన్న కొమ్ము గురించి వ్రాయబడింది కదా. అక్కడ ఏమనుకున్నాం మనము?
4వ రాజ్యమైన రోమా రాజ్యములో నుంచి వస్తాడు. అందులో 10 రాజ్యాలు ఉంటాయి. ఏదో రాజ్యంలో నుంచి వస్తాడు అనుకున్నాం, కానీ మనకు అర్థం కాదని చెప్పేసి ఇంకా స్పష్టపరుస్తాం, స్పష్టమైన సూచనని పెట్టాం. అందుకే ఎక్కడి నుంచి వస్తాడో చూడాలి. అప్పుడు ఏం చెప్తున్నా అంటే గ్రీక్ రాజైన అలెగ్జాండర్ గురించి వివరిస్తూ, గ్రీక్ రాజైన అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యము మొత్తం వరల్డ్ వైడ్ గా ఆయన స్థాపిస్తాడు. దాన్ని ప్రపంచ రాజ్యం అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యము 4 ముక్కలైంది. అంటే ఆయన సైన్యాధిపతులు దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అందులో ఆ 4 ముక్కలలో మరలా దేవుడు దానియేలు గ్రంథంలోనే ఆ 4 రాజ్యాలలో 2 రాజుల గురించి 11వ వచనంలో చెప్తాడు. 4 రాజ్యాలలో దక్షిణ దేశపు కింగ్డాన్ని టాలెమీ అనే సైన్యాధిపతి రూల్ చేస్తాడు. టాలెమీ అనే సైన్యాధిపతి. దక్షిణ దేశం అంటే ఈజిప్ట్. అలాగే ఉత్తర దేశం సెల్యూకస్ అనే సైన్యాధిపతి. వీరు ఎవరికి సైన్యాధిపతులు? అలెగ్జాండర్ కు సైన్యాధిపతులు అన్నమాట. వీళ్ళిద్దరిని గురించి తర్వాత అధ్యాయాల్లో దేవుడు రాయించి పెట్టాడు. 11వ అధ్యాయం అంతా కూడా దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు గురించి వ్రాయబడి ఉంది. మిగతా 2 ఉన్నాయి కదా, ఆ 2 కూడా రాను బలహీనపడ్డాయి అన్నమాట. దక్షిణము ఉత్తరం గురించే వ్రాయాలి. ఉత్తర దేశం అంటే ఏంటి? సిరియా దేశం. సిరియా, ఈజిప్ట్, ఈ రెండింటిని గురించి వ్రాస్తూ 11వ అధ్యాయంలో మొట్టమొదట ఈజిప్ట్ సిరియా మీద అనేక సార్లు యుద్ధం చేస్తుంది, గెలుస్తుంది. తర్వాత సిరియా ఈజిప్ట్ మీద యుద్ధం చేస్తుంది, గెలుస్తుంది అని వ్రాసుకుంటూ వస్తూ తర్వాత కొన్ని వచనాలు అయిపోయిన తర్వాత సిరియా గురించి వ్రాయడం మొదలు పెడుతుంది. ఆ సిరియా దేశములో నుంచి వచ్చినటువంటి ఆ సిరియా దేశపు రాజు ఏం చేస్తాడంటే 31వ వచనం 32వ వచనం చదవండి. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. వీడు చేసే పని ఏంటి? అనుదిన బలిని నిలిపివేస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 11 ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అని మనం చూస్తాం. అంటే ఫైనల్ గా మనకు తేలింది ఏ దేశం మిగిలింది ఇక్కడ? సిరియా దేశం. సిరియా దేశములో నుండి వచ్చేటువంటి అంత్య అబద్ధ క్రీస్తు ఒక రాజు ప్రపంచాన్నంతటిని కూడా ఏలబోతుంది. ఆ రోజు దానియేలు గ్రంథం రాసేటప్పుడు ఆ రోజు మరి అలెగ్జాండర్ టైంలో ఉన్నటువంటి సిరియా దేశమును మనము మెజర్మెంట్ చేస్తే ఆ సిరియా దేశములో ఉన్నటువంటి ఒక భూభాగం ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్లో కూడా ఉన్నది. సో ఇరాక్లో నుంచి వచ్చినా రావచ్చు, లేదా సిరియా దేశంలో నుంచి అయినా రావచ్చు. ఇప్పుడు భూభాగం ఆ సిరియాలో ఉన్న భూభాగము అప్పుడు ఇరాక్లో కూడా ఉండింది అనమాట. అప్పుడు ఇరాక్లో ఉండేది కూడా సిరియాలోకి కలిసిపోయి ఉండేది కనుక సిరియా దేశము అని మనం చెప్తున్నాం. కనుక ఇప్పుడు మనము కనిపెట్టి చూడాల్సింది ఏ దేశమో? సిరియా దేశం. సిరియా దేశములో నుంచి లేదా సిరియా భూభాగమైన ఉన్నటువంటి ఇరాక్ దేశములో నుంచి కానీ ఎవరు వస్తారు? క్రూర మృగము వస్తారు. ఈ క్రూర మృగము అనుదిన బలిని నిలిపివేస్తాడు. దేవాలయములో జరుగుతున్నటువంటి బలులు నిలిపివేస్తాడు. మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు అని చెప్పేసి కదా మనం చూసింది. ఇప్పుడు రాకడకు స్పష్టమైన మరొక 2వ సూచనను నేను ఇక్కడ కలుపుతున్నా. దాన్ని చూద్దాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. రాకడకు స్పష్టమైన సూచనలు 3 ఉన్నాయి అన్నాను. అందులో ఒకటి కడబూరం రోగుట. రెండవది 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి దయచేసి. అందులో 3వ వచనం
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇక్కడున్న పాప పురుషుడు నాశన పాత్రుడు మనము ఇంతకుముందు చదివిన వచనాల్లో మనకు ఎదురయ్యాడు. గుర్తుందా మీకు? నాశనకరమైన హేయ వస్తువు, నాశన పాత్రుడుకు పాప పురుషుడు. ఇక్కడ నాశనకరమైన హేయ వస్తువు అన్నమాట దానియేలు 8:13 మనం చూసాం. ఇక్కడ నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినం రాదు? ఏ దినం రాదు? రాకడ దినము రాదు. తెలిసిపోయినట్టే కదా. ఎక్కడి నుంచి వస్తాడు వాడు? ఏ దేశం నుంచి వస్తాడు? ఏ దేశం నుంచి వస్తాడమ్మా? సిరియా దేశము నుండి. ఈ యొక్క అంచె అబద్ధ క్రీస్తు అని పిలుపుకొని వీడు ఏం చేస్తాడంటే అసలు 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు. అక్కడేమన్నాడు దానియేలు? మహోన్నతుని ఎదిరిస్తాడు వాడు అని చెప్పేసి మనం చూసాం. దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండు. దానియేలులో ఏం చూసాం? దేవుని ఆలయమును అపవిత్రపరుస్తాడు అని చూసాం. వీడిపోయి ఆడ కూర్చుంటే అపవిత్రం అయిపోయినట్టు. ఎవరు? ఈ క్రూర మృగము అక్కడ పోయి కూర్చుంటాడు అన్నమాట. గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా